సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ, ప్రియబిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు, వారి క్వాలిఫికేషన్ బట్టి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మీకు కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి నడిపించమని. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసే బిడ్డలకు మీ కృప, నెమ్మది, సమాధానం ఇచ్చి నడిపించమని, ఆరోగ్యంతో నింపమని. హాస్టల్లో ఉంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం, బలపరచండి. చక్కని జ్ఞానము, ఆరోగ్యము దయచేయమని. అట్లాగే అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, మీ కృపనిచ్చి నడిపించండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కావలసిన వారికి వివాహాలు సిద్ధపరచమని అడుగుతున్నాం. మీ కృపా కనికరంతో నింపి బలపరచమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3వ చరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దామండి. 23వ అధ్యాయం 3వ చరణం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సేద లేదా సేద తీర్చడం అంటే విశ్వాసులు ఈ లోకములో ఉన్నంతకాలము అలసట, పరీక్షలు, విషమ పరీక్షలు ఇవన్నీ తప్పవు. కొన్నిసార్లు వారు కృంగిపోయే, నిరాశ చెందాలనేటువంటి దుష్ప్రేరేపణ కూడా గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితుల్లో అలా ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో కాపరి వారి దరిచేరి వారి ఆత్మలకు సేద తీర్చి ఊరటనిస్తూ ఉన్నారు. ఆయన మనల్ని నీతి న్యాయాల మార్గంలోనే నడిపిస్తాడు. ఎన్నడూ వక్ర మార్గాల్లో కానీ, మోసకరమైన విశాల వీధుల్లో కానీ, భ్రష్టత్వం, పాపం ఉన్న దారుల్లో కానీ నడిపించడు. ఈ మంచి కాపరి మనల్ని అబద్ధాల్లో ఇరికించే చెడ్డదారుల్లో కానీ, మంచి చట్టాన్ని మీరే విధానంలో కానీ, న్యాయ తప్పి ప్రవర్తించవలసిన వచ్చిన మార్గాల్లో కానీ ఎప్పుడు కూడా నడిపించడని మనం తెలుసుకోవాలి. ఆయన ఎన్నడూ అలా చేయడు. ఆయన నామం, ఆయన తండ్రి మహిమ తన గొర్రెలతో ముడిపడి ఉన్నాయి. ఆయన వారిని ఎప్పుడూ కూడా సత్యము, న్యాయము, యథార్థతో కూడినటువంటి దారిలోనే ఆయన నడిపిస్తాడు. మనం నిరుత్సాహపడినప్పుడు మన మంచి కాపరి తన శక్తి చేత, తన కృప ద్వారా మన ప్రాణాలకు ఆయన సేద తీర్చున్నాడు. కీర్తన 42:11 చరణం అండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షణకర్త కనుక మన ప్రాణాలకు ఆయనే సేద తీరుస్తాడు. కాబట్టి ఆయన మీద నిరీక్షణ కలిగి, ఆయనలో నిరీక్షణ కలిగి మనం ముందు కొనసాగితే ఆయన మనల్ని తప్పనిసరిగా సేద తీరుస్తాడు, ఆదరిస్తాడు. సామెతలు 25:13 అండి. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయను. మన హృదయాలు తెప్పరిల్ల చేసేది దేవుడే. మన హృదయాలకు సేద తీర్చేది ఆయనే. ఆయన మన కాపరి గనుక తన శక్తితో, తన కృపతో మనల్ని నిరంతరము కూడా మన ప్రాణాలకు సేద తీరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ మార్గమని ఆయన స్థిరపరిచి నిర్దేశించిన మార్గాల్లో ఆత్మచేత మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 5-14 వరకు చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయం 5-14 వరకు ఉన్న దాంట్లో 5వ వచనం 14వ వచనం చూద్దామండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. 9వ వచనం. దేవుని ఆత్మ మీరు నివసించున్న ఎడల మీరు ఆత్మ యందున్నవారే గాని శరీరమందున్నవారు కాదు.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. 14వ వచనమండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మను పొందుకుని ఆ ఆత్మ చేత గనక మనం నడిపించబడితే మంచి మార్గములో దేవుడు నిర్దేశించిన సన్మార్గములో దేవుడు మనల్ని నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి అలాంటి మార్గములు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో అందుకు జవాబుగా మనం చేయాల్సింది ఆయన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపించి ఆయనకు మనము లోబడాలి, అనగా విధేయత చూపించాలి. సో అందుకు మన జవాబు కనుక విధేయత అయితే మన కాపరి స్వరాన్ని విని ఆయన అనుసరించడమే మనం చేయాల్సింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తే మనం నిజమైన క్రీస్తు గొర్రెలమైతే ఆయన మాట వింటాం, ఆయన స్వరము మనం గుర్తిస్తాం. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. సొంత గొర్రెలమైతే ఆయన వెనక మనము వెళతాం. ఆయన నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా, అంటే మనకు ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన నడిచిన మార్గములు మనం కూడా నడుస్తాం. అతని స్వరమెరుగును గొర్రెలు గనుక అవి అతనిని వెంబడించును. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? క్రీస్తుని వెంబడించే వారమైతే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3వ వచనం ద్వారా దేవుని యొక్క స్పష్టమైనటువంటి విధేయతను మనం కలిగి ఉంటే మన ప్రాణాలకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి అనగా దేవుని నామము, యేసుక్రీస్తు నామము అన్ని నామాల కన్నా గొప్ప నామము. ఆ మాటే మనం చూస్తాం కదండి. తండ్రి తన కుమారుడైన క్రీస్తుకి ఆయన నామానికి ఎంత గొప్ప ధనము లేదా ఆ గొప్ప ఆశీర్వాదం ఇచ్చారో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు కనుక మనం చూస్తే అండి, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు నామము అన్ని నామాల కన్నా గొప్ప నామము. ఆ యేసు నామలోనే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రతివాని మోకాలు, ఆయన రాకడొచ్చేసరికి ప్రతివాని మోకాలు యేసు నామమున వంగడం, ప్రతివాని నాలుక ఆయనను స్తుతించి యేసు ప్రభువని ఒప్పుకున్నట్లు, అంటే ఆయన దేవుడని ప్రతి నాలుక ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా తన కుమారుని నామాన్ని హెచ్చించి ప్రతి నామానికి పై నామాన్ని, ఆయన యొక్క నామాన్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోగలిగితే, కీర్తనకారుడైన దావీదు ఆనుకున్నట్లుగా, కీర్తనకారుడైన దావీదు ప్రతి విషయానికి ఆయన మీద డిపెండ్ అయినట్టుగా మనం కూడా గొర్రెల వలె కాపరికి లోబడితే, కాపరికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా మనల్ని ఆయన ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ మాట 3వ వచనం మనం చూస్తున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కొన్ని ఇబ్బందికర మార్గములు ఎదురైనా ఆ మార్గాల గుండా వెళ్ళనివ్వకుండా వాటి నుండి ఆయన మనల్ని తప్పించి సన్మార్గములో, నీతి మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవునికి, అటువంటి కాపరికి మనము విధేయత చూపుదాం. అటువంటి కాపరి దగ్గరికి మనం వద్దాం. అటువంటి కాపరికి మనము లోబడి ఆయన మార్గములో పయనిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.